It's an honor and privilege to felicitate అంటే 16 years సర్వీస్ నాకు ఇది ఒక గొప్ప అనుభవం. సో ఇంత ఆత్మీయంగా నా కొరకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి నా కొరకు వచ్చి నన్ను ఘనంగా సన్మానించేందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. మీరు ఇచ్చిన ప్రతి శాలువ అనేది నాకు ఒక ట్యాగ్ వేసింది. సో ఈ 30 శాలువలు ఒక ట్యాగ్గా తప్పకుండా నేను ఇక్కడ ఉన్న రోజులు నా కర్మ వాచ అన్ని విధాలా జరుపుకుంటా పట్టణం అంటే ఇంతకుముందు నేను ఫస్ట్ జాయిన్ కావడానికే ఆలోచించాను. ఫస్ట్ నా సిసిల నుండి ట్రాన్స్ఫర్ అయినప్పుడు 3-4 days నేను జాయిన్ కావద్దని, అసలు జమ్మికొండ పోవద్దు, లాంగ్ లీవ్ పెట్టాలి అని ఆలోచించాను. దానికి అక్కడ కూడా అంటే అక్కడ సిరిసిల్ల తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నించి ఆయన లాస్ట్ సరే కొన్ని ఒక 2-3 months చేసుకుని లీవ్ పెడదాం అనుకున్నా. వచ్చిన తర్వాత సో అందరూ అనుకున్నట్టు జమ్మికుంట అంటే చాలా వెనుకబడి ఉండేదాన్ని కాదు, 100% జమ్మికుంట ఇస్ ద బెస్ట్ టౌన్. జమ్మికుంట ప్రజలు చాలా ఆత్మీయులు, చాలా సోదరభావంతో ఉన్నారు. ప్రతి పనికి సహకరించడానికి నిదర్శనం. అంటే ఏదో 2 years నుండి మనకు 100% ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అంటే అది అధికారుల గొప్పతనము, సిబ్బంది గొప్పతనం కాదు, ప్రజల యొక్క గొప్పతనం. ఇక్కడ సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా సార్ ట్యాక్స్ ఎందుకు ఇబ్బంది పడతారని చెప్పలేదు. మనం ట్యాక్స్ కట్టాలి, తప్పకుండా మున్సిపాలిటీకి సహకరించాలని చెప్పారు తప్ప ఇక్కడ కూడా ఎందుకు సార్ అంత ఇది చేస్తున్నారంటే ఎవరు కూడా చెప్పాలంటే అది పట్టణ ప్రజలకు గొప్పతనం. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు ఫిబ్రవరిలో మనం గత సొంతం 16th ఫిబ్రవరికి మన యొక్క 18th మార్చ్ మన యొక్క ట్యాక్స్ 100% పూర్తి. ఈసారి మీ యొక్క సహకారం మనం కొన్ని వార్డ్స్ కొందరు మన యొక్క గౌరవ సభ్యులు వాళ్ళే చెప్పిండ్రు, అక్కడ వెళ్ళండి ఫోన్ చేసి చెప్పిండ్రు సార్ నేను చెప్తున్నా కరెక్ట్. అంటే దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్. వాళ్ళు కట్టించిండ్రు. చాలా అద్భుతమైన అనుభవం ఇది. సో తప్పకుండా గత సంవత్సరం మనకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, డాక్టర్ శ్రీదేవి మేడం ఐఎస్ సీనియర్, వాళ్ళు మనకు 3 crores ఇచ్చారు. ఈసారి కూడా మాట ఇచ్చారు. తప్పకుండా జమ్మికుంట మున్సిపాలిటీకి ఒక ప్లాన్గా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ ఎంతో పోరాడొచ్చారు. దయచేసి నేనేం తప్పు చేసినా నాకు ఓపెన్గా చెప్పండి సార్, ఇది జరుగుతుంది, తప్పు జరుగుతుంది. ఎందుకంటే మనిషిగా ఎవరు మీ ద్వారా తప్పు జరుగుతుంది, నా ద్వారా కూడా జరగవచ్చు. సో మనం సహకరించుకొని పార్టీల వ్యూస్ పార్టీలకు ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత మనం ఒక టౌన్ అభివృద్ధి కొరకు అంకితమై ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాం. కాబట్టి జస్ట్ తప్పకుండా పార్టీ వ్యూస్ తెలపాలి. కాకపోతే ఇక్కడ మాత్రం ఒక కుటుంబం లాగా వస్తే 100% విజయాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా వీటి కంటే ఇది ఒక మున్సిపాలిటీ అంటే ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి భయపడతారు. ఇంతమంది వచ్చినంటే సంథింగ్ దే హ్యావ్ యూనిటీ. అంటే రేపు పొద్దున మనం దేనికి వెళ్ళాలన్నా ఓట్లకి వెళ్ళాలన్నా భయపడతారు. సో దయచేసి అంటే నేను అంత చెప్పేంత కాదు కానీ సలహా మాత్రం ఇవ్వగలుగుతాను. సో ఎందుకంటే నేను ఇంత 5వ మున్సిపాలిటీ, సో దాదాపు 1000 మున్సిపాలిటీ చేసినా కూడా యూనిటీ ఉన్న అందరు కూడా ఐక్యమత్యంతో ఎక్కడ ఉంటే ఆ మున్సిపాలిటీ అత్యంతంగా అభివృద్ధి చెందింది. సో మీ యొక్క సలహాలు ఇప్పుడు చెప్పిన ప్లాస్టిక్ కానివ్వండి, గార్బేజ్ కానివ్వండి, మార్కెట్ కానీ మంచి సలహాలు నా మనసులున్న సలహాలు మీరు ఇచ్చారు కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీకు ఖర్చు జరుగుకుండా వికసించడానికి తప్పకుండా స్టేట్ ఇప్పుడు మన స్టేట్లో టాప్ ఉన్నాం అన్ని రంగాలు. ట్యాప్ కనెక్షన్ ట్యాన్ నెంబర్ 100% అయింది ఒక జమ్మికుంట మున్సిపాలిటీ. మీరు ఆన్లైన్ అయింది, మీరు చూసుకోవచ్చు. ఇది జస్ట్ నేను మనకి చెప్పడం కాదు, ఆన్లైన్ అది రికార్డ్ గవర్నమెంట్లో ఉంది. దాంతోపాటు భూమి 100% జమ్మికుంట మున్సిపాలిటీ, ప్రాపర్ ట్యాక్స్ అనేది జమ్మికుంట మున్సిపాలిటీ, ప్రతి దాంట్లో 100% మున్సిపాలిటీ కాబట్టి సో దీంట్లో పనిచేసిన గర్వం ఉంది. మీరు వచ్చిన ఇంకా గర్వంగా ఫీల్. దయచేసి అందరు సహకరించి ఏ తప్పైనా ఓపెన్గా మనం అంటే ఓపెన్గా మాట్లాడడం లోపలికి వస్తే మనం డిస్కస్ చేస్తాం. సో దయచేసి అందరు సహకరించి కోరుతున్నాం. థ్యాంక్ యూ. కమిషనర్ గారికి మరియు స్టాఫ్ అందరికీ కూడా మన కౌన్సిల్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసినటువంటి కమిషనర్ గారికి మనం అభినందించుకోవాలని చెప్పి చిన్న అభినందన కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు వారిని ఇంకా ముందు రోజులలో ఇంకా మున్సిపల్కి సంబంధించి
అనేక అభివృద్ధి కార్యక్రమాలలో కానీ మున్సిపల్ డెవలప్మెంట్లో కానీ మున్సిపల్ క్లీన్ అండ్ గ్రీన్లో కానీ ఉంచడానికి మనము ఒకసారి ఒక మంచి అప్రిషియేట్ కార్యక్రమం చేసుకుంటే మనకు మనలో మన పనితనాన్ని మనమే గుర్తించుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే, ఈ కార్యక్రమంలో మీరన్నీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా కమిషనర్ గారు మరియు అందరం కూడా మళ్ళీ ఒకసారి కూర్చున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాత్రం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ప్రాపర్టీ ట్యాక్స్ మనం మొదటి స్థానంలో వచ్చాం. ప్రభుత్వం నుంచి కూడా సుమారు 3 కోట్ల రూపాయల చిల్లర మన పట్టణ అభివృద్ధికి రావడానికి కారకులైనటువంటి కమిషనర్ గారిని వారిని సన్మానించుకుంటే మన మున్సిపల్ స్టాఫ్ అందరినీ కూడా కింది వరకు కూడా ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ కూడా సన్మానించినట్టు కనుక ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించడానికి మాకు కూడా మీకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఒకసారి అందరూ తమ్ము పెట్టారు. అందరూ తమ్ము ఎవరు చేసుకోవాలి.